హాయ్ ఎవ్రీవన్, టుడే అయితే నేను మీకు ఒక బ్యూటిఫుల్ ట్రీని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మొక్క ఏంటంటే చాలా రేర్ అండి. దొరుకుతాయి, చాలా చోట్ల దొరుకుతాయి, కానీ రేర్గా పెంచుతారు వీటిని చాలామంది. ఇవి ఏంటంటే వీటికి పువ్వులు కానీ కాయలు కానీ ఇట్లాంటివి ఏమీ కాయవండి. ఇవి అందానికి పెట్టుకుంటారనమాట. బాటిల్స్లో కానీ కుండీల్లో కానీ ఇంకేమన్నా బాల్కనీస్లో వాటిల్లో పెట్టుకుంటే వీటిని జడలు అంటారండి. ఇట్లాగా జడల్లాగా ఇలా వేలాడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా అందాన్ని ఇస్తాయి ఇంటికైతే. ఇవి గ్రీనరీ కదా, గ్రీనరీ అంటేనే అందం. ఇవైతే చాలా బాగుంటాయండి. చూసారా, నాకైతే ఈ బకెట్లో పెడితే ఇది దాటిపోయి కిందకి కూడా వచ్చేసేసింది. కిందకి కూడా ఈ తీగ పాకుతుంది. దీంతోపాటు నేను దీని లోపల నాచు మొక్కలు కూడా పెట్టానండి. కనిపిస్తున్నాయా? ఇవి నాచు మొక్కలు. ఈవినింగ్ టైం కాబట్టి ఇవి ముడుచుకుపోయినాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇవి చిలుకుంటాయి. నచ్చిందండి. నేనైతే వీటిని ఇట్లానే నా బాల్కనీలో వచ్చేసి మా టెర్రస్ పైన వచ్చేసేసి ఇలా ఈ పెయింటింగ్ డబ్బాల్లో కూడా వీటిని వేస్ట్గా పడేయలేక ఇవి చాలా ఈజీగా పెరుగుతాయి అని చెప్పేసి వీటిలో పెట్టాను. చూసారా ఎంత బాగున్నాయి. వీటికి వేరులతో పని లేదండి. చిన్న చిన్న కొమ్మలైనా బతుకుతాయండి. ఊరికే జస్ట్ అట్లా పెడితే చాలు. వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. చూస్తున్నారా, ఇదిగోండి జడలు గాలికి చుట్టుకుపోయినాయి. ఎట్లా ఉన్నాయండి? చాలా అందంగా ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్క ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.